హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, ఈరోజు మనకి యూట్యూబ్‌లో కానీ, ఎక్కడ చూసినా గానీ, ఈ మహిళలు పురుషుల మీద కేసులు పెట్టడం అనేది ఏదైతే ఉందో, దాన్ని ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు తమ కోరికలు తీర్చుకోవడం. కోరికలు అంటే డబ్బు సంపాదించుకోవడం కానీ, లేదంటే వేరే వేరే విషయాలు కానీ, ఏదైనా గానీ చేసుకునేటప్పుడు అంతా బానే ఉంటుంది. వాళ్ళ మధ్య ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళ పరంగా నియమించబడిన కొన్ని చట్టాలను అనుసరించి, వాళ్ళు వీళ్ళ మీద ఎలిగేషన్ చేయడం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య టీడీపీ ఎమ్మెల్యే మీద కావచ్చు, లేదంటే జానీ మాస్టర్ మీద కావచ్చు, రీసెంట్‌గా హర్ష సాయి మీద కావచ్చు. ఇలాంటి ఎలిగేషన్సే వచ్చినాయి. ఎందుకంటే ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి కొన్ని చట్టాలు చేయడం జరిగింది. దాన్ని అనుసరించే వీళ్ళు దాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారని అనిపించింది. ఎందుకంటే అసలు ఇది జరిగిందా? జరగలేదా? అని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేదు. మహిళల మీద జరిగింది అని అనగానే మహిళా సంఘాలు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు వీళ్ళు ముందుకొచ్చేసి మీడియా ముందుకొచ్చేసి నానా రాద్ధాంతం చేస్తున్నాయి. ఆ టీడీపీ ఎమ్మెల్యే మీద ఎలిగేషన్ చేశారు. ఇప్పుడు ఏమైంది ఆ కేసు? మళ్ళీ ఆమె విత్‌డ్రా చేసుకుంది. అది ఫేక్ వీడియో అది ఇది అని. బహిరంగంగా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడేంటి అది ఫేక్ వీడియో అని చెప్పేసి చేసింది. ఇలాంటి వాటిల్లోనే స్టేట్మెంట్స్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. మనకు చట్టాల మీద అంత గౌరవం లేదా? అంటే మనం ఏది చెప్తే వాళ్ళు అదే చేస్తారని చెప్పేసి నమ్ముతున్నారా? ఇటువంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళని కూడా తీవ్రపరమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కూడా. లేకపోతే రీసెంట్‌గా హర్ష సాయి మీద చేశారు. హర్ష సాయి కాదు, దీని కంటే ముందు జానీ మాస్టర్ మీద చేశారు. కానీ ఆమె చేసినట్టు విధానం జానీ మాస్టర్ చేసుంటే తప్పే. కానీ ఏంటంటే ఆమె ఎలిగేషన్ చేసింది. ఎప్పుడు చేశారని చేసింది? ఎప్పుడో 2019లో. అప్పుడు కేసు పెడితే అప్పుడు ఖచ్చితంగా ప్రూఫ్స్ అనేవి నిలబడతాయి కదా! టెస్టులు చేస్తే ప్రూఫ్స్ బయటపడతాయి. అప్పుడు డైరెక్ట్ జైల్లోనే వెళ్ళిపోతాడు. కానీ అప్పుడు చేయలేదు. ఇప్పుడు కొంతమంది ప్రోద్బలంతో ఇలా చేసిందని అనిపించింది. సర్లేండి, అది వేరే టాపిక్. కానీ రీసెంట్‌గా హర్ష సాయి మీద కూడా ఇటువంటివి చేశారు. హర్ష సాయి మీద నేను ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాను. చాలా మంచి వ్యక్తి. అందరికి సహాయం చేసి ఎదుగుతున్నాడు. అది ఇది అని. ఆ ఎలిగేషన్స్ రావడంతోనే కొన్ని మీడియా ఛానల్స్ హర్ష సాయి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా పారిపోయింది. ఎక్కడున్నారో తెలియదు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని. ఏ ఫ్యామిలీ అయినా, పరువు గల ఏ ఫ్యామిలీ అయినా ఒక ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత మీడియా ముందు ఫేస్ చేయలేరు. వాళ్ళని ఉద్దేశించి ఎందుకు అంటున్నారు? అదే ప్లేస్లో మీరుండి చూడండి. మీ మీద ఒక వ్యక్తి వచ్చేసి ఆరోపణలు చేస్తే, ఇటువంటి ఆరోపణలు చేస్తే మీరు మీడియాని ఫేస్ చేయగలరా? చేయలేరు. దానికి కొంత టైం పడుతుంది. కానీ ఈ లోపల మీరు ఆలోచించాలి. ఈ వ్యక్తి ఇటువంటి వాడా కాదా? తెలుసుకుని మనం చూసుకోవాలి తప్పితే ఇటువంటి నిజం అని చెప్పేసి వెంటనే నిర్ధారించుకోకూడదు. హర్ష సాయి ఏం చేశాడు? జనానికి మంచి చేశాడు. ఎవరికైనా మంచి చేస్తూనే ఉన్నాడు. తనకు వచ్చిన ఆదాయంలో ఖర్చు పెట్టి మళ్ళీ దాన్నే పోస్ట్ చేసి, అదే వీడియో రూపంలో పోస్ట్ చేసి, దాని మీద వచ్చిన డబ్బు మళ్ళీ ప్రజలకే ఇస్తున్నాడు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళని కిందకి లాగటానికి చాలామంది వ్యక్తులు, మన దేశానికి ఉన్న ప్రథమ దౌర్భాగ్యం అదే. ఎవరైనా పైకి ఎదుగుతున్నారు అంటే వాళ్ళని కిందకి తొక్కేయాలి అని చెప్పేసి చూస్తారు. అందుకే మన దేశం ఇంత కిందకి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా ఇటువంటివి మారండి. ఎందుకంటే ఇటువంటి ఆరోపణలు చేస్తే, ఒకవేళ నిజం కాకపోతే, ఆరోపణలు చేసిన వ్యక్తిపై తీవ్రమైన చర్యలు తప్పవు అంటే ఇటువంటి ఆగడాలు ఇప్పుడు జరగవు. హర్ష ఏం చేశాడు చెప్పండి? ఇది చేశాడు అని. బెట్టింగ్ యాప్లు చేశాడో ఏం చేశాడో అది ఆయన స్వతహాగా ఏదో ఒకటి చేసుకుంటాడు. దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని దుబారాగా ఏం ఖర్చు చేయలేదే. ప్రజలకి అంటే పేదవాళ్ళకి సహాయం చేశాడు. దాన్ని వీడియోగా తీసి మళ్ళీ పోస్ట్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించాడు. మళ్ళీ వచ్చిన దాన్ని మళ్ళీ పేదలకే ఇచ్చాడు. అలా చేయడం తప్ప? దాన్ని ఒక మీడియా ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అంటే అతని వ్యతిరేక వర్గం పైకి ఎదుగుతున్నాడు అని కిందకి తొక్కేయాలని చాలా కృషి చేస్తున్నారు. మన దేశం ఇంతే, ఇక మారదు. ఇటువంటివి మారినప్పుడే మన దేశం బాగుపడుతుంది. మన చట్టాలని కూడా చాలా వరకు సవరించాల్సి ఉంటుంది. మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, కొన్ని చట్టాలకు లోబడి వాటిని బాగా యూజ్ చేసుకోవాలని ఇటువంటి ఆరోపణలు చేస్తారు. ఇటువంటివి మారినప్పుడే మళ్ళీ మన సమాజం బాగుపడుతుంది. దీనికి ఎంతమంది ఎలా స్పందిస్తారో తెలియదు. హర్ష సాయి నిజంగాన ఇటువంటి వ్యక్తి? మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియజేయగలరు. జై హింద్.